గత 2 సంవత్సరాల నుండి డిఎంహెచ్ఓలు హామీలు ఇవ్వడం మర్చిపోవడం అవుతోంది. 32 జిల్లాల్లో లెప్రసీ బిల్లులు మంజూరు చేశారు, కానీ కరీంనగర్ జిల్లాలో ఎందుకు ఇవ్వడం లేదంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ, ఫోన్లో మాట్లాడినాం. డిఎంహెచ్ఓ గారు చెప్తున్నది ఏంటంటే, మేము బిల్లు పెట్టినాం, బడ్జెట్ లేదు, వచ్చినాక డబ్బులు పడతాయని చెప్తా ఉంది. ఈ మాట గతంలో జువేరియా మేడం చెప్పింది, లలితాదేవి మేడం చెప్పింది, ఇప్పుడు సుజాత మేడం చెప్తా ఉన్నది. అధికారులు మారుతూ ఉన్నారు, కాలం మారుతూ ఉంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పెండింగ్ లెప్రసీ బిల్లులు ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే 33 జిల్లాలలో 32 జిల్లాలకు డబ్బులు వచ్చినాయి. కేవలం కరీంనగర్ జిల్లాలో లెప్రసీ బిల్లులు అనేది రాకపోవడం అనేది మాకు ఇక్కడున్న అధికారుల మీదనే నమ్మకం లేని పరిస్థితి ఉంది. అందుకే రేపటి నుంచి, ఈ రోజు నుంచి చేయాల్సిన లెప్రసీ సర్వేను కూడా అందరం జిల్లా వ్యాప్తంగా బంద్ చేసినాం. ఎప్పుడైతే పాత లెప్రసీ బిల్లులు వస్తాయో ఆ బిల్లులు వచ్చే వరకు కూడా ఈ లెప్రసీ సర్వే అనేది ఆపుతాం. కాబట్టి వెంటనే అధికారులు దీంట్లో కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు వెంటనే చొరవ చేసుకుని బిల్లులు ఇవ్వాలి. అప్పుడే లెప్రసీ సర్వే మొదలవుతుంది. జిల్లాలో ఉన్న ఆశా కార్యకర్తలు కూడా మన ఆశా యూనియన్ తీర్మానాన్ని మీరు అమలు చేయాలి. ఎవరు కూడా పనులు చేయొద్దు. మీ బిల్లులు వచ్చే వరకు కూడా ఎవరు కూడా సర్వే చేయొద్దు అని విజ్ఞప్తి చేస్తాము.